ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా ఈ వీడియోలో మనము అమ్మవారికి కుంకుమార్చన ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందామండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి ఛానల్ అయితే. ఈ తల్లికి ఆరాధిస్తే దారిద్ర్య దుఃఖాలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయి అంటే ఇప్పుడు మనకి రాజశ్యామలాదేవి నవరాత్రులు కూడా వచ్చేస్తున్నాయి కదండి. మనం కుంకుమార్చన జరుపుకోవాలి. అమ్మకు కుంకుమార్చన చేసే మహిళలు మంగళ్య సౌభాగ్య జీవితాంతం పొందుతారు. ఈ రోజున మనము ప్రతిరోజు కూడా జరుపుకోవచ్చండి. 9 రోజులు కూడా లలిత అష్టోత్తర నామాలు లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ మనము కుంకుమార్చన కూడా చేసుకోవచ్చండి. మన దగ్గర విగ్రహాలు లేకపోతే మనము గౌరీదేవి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అమ్మవారి రూపంగా భావించి ఆమెలే శ్యామల గౌరీ సకల దేవతలు అన్నిట్లో ఆమెనే ఉంది కాబట్టి మనం గౌరమ్మగా చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలండి. పూజకైతే నేను ఇలా ప్రాణప్రతిష్ఠ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్యామలాదేవి నవరాత్రుల్లో ఇలా ప్రాణప్రతిష్ఠ చేసుకొని అమ్మవారికి రోజువారి కుంకుమార్చన చేసుకోండి. సకల సౌభాగ్యాలైతే పొందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అమ్మ పాపిట ధరించిన కుంకుమ పరమేశ్వరుని దీర్ఘాయువుకు రక్ష. కుంకుమార్చన మనకు అఖండ సౌభాగ్యాన్ని, భర్తలకు దీర్ఘాయువును ఇస్తుంది. వివాహితులకు, పెళ్లి కాని యువతులకు, సమస్త స్త్రీ జాతికి వరం. మన జన్మకు సార్థకం కుంకుమార్చన భావించాలంటారు పెద్దలు. ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరితో కుంకుమతో భాసించి అమ్మ పాపిటను బాలాసురుని కిరణాలతో, కేశాలను దట్టమైన చీకటితో పోల్చారు. ఆ కుంకుమ ఎరుపు ప్రతి స్త్రీ జీవితంలో వైవిధ్యమనే చీకటిని పోగొట్టే అఖండ మార్తాండుని అద్భుతమైన వెలుగు. ఏ ఇంట నిరంతరము కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి సౌమాతుది. అర్చన చేసేవారు నాలుకపై అమ్మ కొలువై ఉంటుంది అనేది శాస్త్రం చెప్తుందండి. పండితులు కూడా చెప్తున్నారు. కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ శక్తివంతమైనవి. మన శరీరంలోని 6 చక్రాలలో ఆఖరిదైన ఆజ్ఞ చక్రాన్ని ప్రభావితం చేసే శక్తి తిలక ధారణకు ఉంది. అందుకే కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మామూలు రోజుల్లో కంటే ఈ నవరాత్రులు చేసే కుంకుమార్చన చాలా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. మన దగ్గర ఫోటో లేకపోయినా లలితాదేవి ఫోటో అయినా పెట్టుకొని ఇలా రోజు కూడా ఉపవాసం ఉన్నా లేకపోయినా కానీ మనం కుంకుమార్చన అయితే చేసుకోవాలండి. ముందుగా గణపతి అర్చన చేసుకోవాలి. గణపతిని షోడోపచార పూజ చేసుకోవాలి. గణపతిని షోడోపచార పూజ చేసిన తర్వాత మనము గౌరీదేవిగా భావించి ఆమెనే శ్యామల, ఆమెనే సరస్వతి, లక్ష్మీ స్వరూపిణి, లలితా త్రిపుర సుందరిగా భావించి రోజు కూడా కుంకుమార్చన జరుపుకోవాలండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలా కుంకుమార్చన చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంట. భర్త ఆయుష్ పెరుగుతుందంట అండి. అమ్మ ఎరుపు, ఆమె ధరించిన వస్త్రము ఎరుపు. అమ్మవారి అర్చన కుంకుమ కలరు ఎరుపు. ఈ అరుణ వర్ణ రజస్వికి ప్రతీకగా సృష్టికి మూలము స్త్రీనికి గుర్తు ఇదే. స్త్రీలకు 5వ తనాన్ని దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇచ్చే సర్వమంగళ వర్ణ వెనుక రహస్యము తల్లి కుంకుమార్చనతోనే మనకి సౌభాగ్యమైన అష్టైశ్వర్యాన కలుగుతాయండి. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించిన పూజ లేదంటున్నారు. అమ్మ పాపిట ధరించిన కుంకుమ పరమేశ్వరునికి దీర్ఘాయువుకు పోస్తుంది. మనకి కూడా అలాగే ఆచరిస్తే, అమ్మకు కుంకుమార్చన చేస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి. మనం ఇంట్లో ఇలా కుంకుమార్చన జరుపుకుంటే ప్రయోజనాలు ఏంటంటే కుటుంబ శ్రేయస్సు మరియు సానుకూలత శక్తి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధము ఏర్పడుతుందండి. మంచి ఆరోగ్యము మరియు మంచి సంపద, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుందంట. ఇలా నిత్యము కూడా సౌభాగ్యవతులు కుంకుమార్చన జరుపుకోవాలండి. అమ్మవారికి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతిరోజు పండో ఫలమో నైవేద్యం పెట్టి ముందుగా గణపతిని ఆరాధించుకొని కుంకుమార్చన జరుపుకోవాలండి. ఏ పూజ అవసరం లేదండి. మాకు ఏ మంత్రాలు రావండి అంటే ఓం శ్రీమాతే నమః అని చెప్పుకున్న ఆ లలితా త్రిపుర సుందరికే మనము భావించినట్లుగా ఆమెనే లక్ష్మీ, సరస్వతి, శ్యామలాదేవి
అన్ని రూపాలు అమ్మనే. అందుకే మనము ఓం శ్రీమాతే నమః అనుకోని కూడా మనము ఈ నవరాత్రుల్లో ఇలా పూజ చేసుకోవాలండి. అఖండ ఐశ్వర్యము, అఖండ సౌభాగ్యం పొందుతామంట. ఇదైతే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తప్పకుండా. నేను అందరూ బాగుండాలని వీడియో షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా మనకి ఎట్టి సమస్యలున్నా కానీ ఈ కుంకుమార్చన ద్వారా మనకి అన్నీ తొలగిపోతాయండి. ఇలా కుంకుమార్చన జరుపుకున్నాక ఆ కుంకుమని నిత్యము మనం ధరించాలండి. అఖండ సౌభాగ్యం అయితే కలుగుతుంది. ప్రతి దానిలో విజయం కలుగుతుందంట. ఎక్కడికి వెళ్ళినా కానీ కుంకుమ పాపిట్లో ధరించి ఉండాలండి. ప్రతినిత్యము అలా కుంకుమ ధరించడం వల్ల పాపిట్లో అఖండ సౌభాగ్యం అయితే కలుగుతుందంట. స్త్రీలకి ఏ పనికైనా సరే మనం కుంకుమతోనే ధరింపు ఉండాలండి. బయటికి వెళ్ళే సమయంలో మనకి కుంకుమ ధరించి వెళ్ళాలి. ఇలా కుంకుమని మనము జాగ్రత్తగా భద్రపరచుకొని అమ్మవారి ప్రసాదంగా భావించాలండి. లలితా సహస్రనామాలలో లలితా సహస్రనామాల బుక్కులో మనకు కుంకుమార్చన చేసుకోవచ్చు, లక్ష్మీదేవి అర్చన చేసుకోవచ్చు. ఇలా పుస్తకాల్లో ఉందండి. ఈజీగా మనం చదువుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదు మాకు రాదండి అంటే ఓం శ్రీమాతే నమః అని 108 సార్లు కుంకుమార్చన అనేది 21 సార్లు 11 సార్లు చేయకూడదండి. 108 సార్లు తప్పకుండా చదివి 108 సార్లు కుంకుమ అమ్మవారికి సమర్పించుకోవాలండి. అలా చేస్తే కుంకుమార్చన చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. మనకు ఇలా పూజ చేసుకొని అఖండ సౌభాగ్యం కలగాలని ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, అందరికీ కూడా షేర్ చేయండి. నవరాత్రుల్లో ఈ కుంకుమార్చన ఎట్టి పరిస్థితిలో మనము తప్పకుండా మన ఇళ్లలో జరుపుకోవాలండి. గుడిలో అయినా జరుపుకోవచ్చు, సామూహికంగా జరుపుకోండి. ఇంకా ఎక్కువ శక్తి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందరూ కూడా ఈ వీడియో చూడండి, కుంకుమార్చన జరుపుకోండి. సర్వే జన సుఖనే భవంతు. అందరూ బాగుండాలండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.